హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సారంగ హ్యాండీక్రాఫ్ట్స్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సారంగ డైరెక్టర్లు మధుసూదన్ రావు, భార్గవి ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిగింది. శ్రీ సీతారాముల వారికి పల్లకీ సేవ, వేద పారాయణం, మెహందీ, హారతి కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేశాయి. అంతేకాదు స్వామివారిని కొనియాడుతూ మహిళలు ప్రదర్శించిన కోలాటం ఉత్తేజాన్ని నింపింది. నేటి తరానికి మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావాలను పెంపొందించేందుకే శ్రీరామనవమి వేడుకలు నిర్వహించినట్టు సారంగ డైరెక్టర్లు మధుసూదన్ రావు, భార్గవి వెల్లడించారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు రామకోటి పుస్తకాలు, తులసి మొక్కలను అందించి వారిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించే ప్రయత్నం చేశారు. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామ ప్రభో. శ్రీరామని నామ చింతనామృత పాన సారమే నాదుమది కోరు రామ ప్రభో. పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. కల్కి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో. ఆవ్యయుడవైన ఈ అవతారముల వలన దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. పాహి శ్రీరామని పాద. నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను భార్గవి అండి, డైరెక్టర్ శారంగా. మేము ప్రతి సంవత్సరము నవరాత్రుల్లో బాల త్రిపుర సుందరి పూజ అండ్ శ్రీరామనవమి అప్పుడు అమ్మవారికి, స్వామివారికి మెహందీ ఫంక్షన్ చేస్తామండి. ఇదొక మన మర్చిపోయిన పాత రోజుల్ని, మన పూర్వకాలము, మన అమ్మమ్మలు, నానమ్మలు మనకి పెళ్లి కన్నా ముందు ఎలా చేసేవారో తనతో అదొక చిన్న జ్ఞాపకంగా మళ్ళీ మేము దాన్ని రివైండ్ చేసి చూపిస్తున్నామండి. అదో చిన్న ప్రయత్నం మాది. మాకు వచ్చిన మా బంధువులు, మా భగవద్ బంధువులు అందరూ మాకు చాలా దీనికి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. నమస్కారం అండి. నేను మధుసూదన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శారంగా. ఈరోజు శ్రీరామనవమి కన్నా ఒక 2 రోజుల ముందు సీతమ్మ తల్లికి మెహందీ ప్రోగ్రాం శారంగలో ప్రతి సంవత్సరం చేస్తాం. అలాగే ఈసారి కూడా చేశామండి. భక్తులు, మా కస్టమర్లు సిటీ నలుమూలల నుండి, ఆంధ్ర, తెలంగాణ కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. వాళ్ళ సమయం తీసి రావాలి, ఇటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అంటే చాలా పెద్ద ఎఫర్ట్ అండి ఈ రోజుల్లో. ఈ కార్యక్రమం చేసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన పిల్లలకి, మన ఫ్యూచర్ జనరేషన్కి మన సాంప్రదాయం ఏంటి, మన కల్చర్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఈ కార్యక్రమాలు ఎలా చేస్తారు, మన వాల్యూస్ ఏంటి అని తెలియపరిచే ఒక ప్రయత్నం అండి. ఈ ప్రయత్నాన్ని మీరందరూ వచ్చి ఎంకరేజ్ చేసి సక్సెస్ఫుల్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. అమ్మవారికి ముందు శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడిని బయట అంటే ఊరేగింపు చేసామండి. పల్లకి సేవ చేసాము. పల్లకిలో స్వామివార్లను తీసుకొచ్చి ఇక్కడ స్వాములు స్థాపించి వేద పాఠశాల నుండి పారాయణం జరిగింది. వాళ్ళు చాలా బాగా చేశారు. ఇస్కాన్ నుండి కూడా బంధువులు వచ్చారు, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత అమ్మవారికి మెహందీ ప్రోగ్రాం చేశాము. మెహందీ ప్రోగ్రాం అంటే అమ్మవారికి, శ్రీరాముడికి మెహందీ అర్పించిన తర్వాత వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఆ స్కోప్ ఉంది. చిలక జ్యోతిష్యం అంటే మన పాతకాలం సాంప్రదాయం ఎలా ఉంటుంది, మన ఊరు ఫీల్ ఎలా ఉంటుంది అన్నది ఆ ప్రయత్నం అండి. ఈ సందర్భంగా శారంగా తరఫున శ్రీరామకోటి పుస్తకం అండి మేము ఈసారి అందరి బంధువులకి మా తరఫున ఇవ్వాలన్నట్టుగా సంకల్పించి ప్రింట్ చేయించాము. ఒక్కొక్క పుస్తకంలో దాదాపు 33,000
నామాలు మనం చేయొచ్చండి. అలా మొత్తం 1000 పుస్తకాలు చేశాం. అంటే 3,30,00,000 అందరూ రాసి సమర్పించుకుంటే మాకిస్తే తర్వాత గుడిలో ఇస్తామండి. సంస్థ ఉంది, వాళ్ళకి సమర్పిస్తాము. ఇది రాముణ్ణి తెలుసుకునే ఒక సౌభాగ్యం, ఒక మన అదృష్టం. ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందన్నట్టుగా చేశాము. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. స్వర్గమును పొందుగా కొలిచిన వామనుండు మనవాడైయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దశగ్రీవమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కంసుని దుంచినట్టి శ్రీకృష్ణ